ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీల్ని ప్రైవేటీకరణ విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సామాజిక వర్గాల నుంచి అన్ని పార్టీల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తున్నటువంటి సబ్జెక్టు మీద నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. కొంతమంది కారణ జన్మలు ఉంటారు అధ్యక్ష. స్వతహాగా ఈ దేశంలో ఆరోగ్యశ్రీ పథకం కింద ఎవరైనా తీసుకొచ్చారంటే అది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధ్యక్ష. ఆ మహనీయుడు స్వతహాగా డాక్టర్ గారు కాబట్టి అధ్యక్ష ఆయన వారసత్వాన్ని తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడు మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. ఆయన మధ్యలోంచి వచ్చినటువంటి ఒక సంకల్పం, ఒక యజ్ఞం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ విద్యార్థులు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ విద్యార్థులు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓసీలో ఉన్నటువంటి పేద విద్యార్థులు మెడికల్ వైద్యం చదవాలంటే కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అవుతున్న సందర్భంలో ఈ రాష్ట్రంలో కేంద్రంతో పోరాడి 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు అధ్యక్ష. 17 మెడికల్ కాలేజీలకి నిర్మాణాలు చేపట్టారు అధ్యక్ష. నిధులు సమీకరణ చేశారు అధ్యక్ష. ఆ యొక్క నిర్మాణంలో సుమారు 5 కాలేజీలు ప్రారంభమైనవి. అందులో 5 కాలేజీలు అడ్మిషన్ కూడా స్టార్ట్ అయ్యి తరగతులు రెండో సంవత్సరం కూడా జరుగుతున్నాయి అధ్యక్ష. అందులో 2 కాలేజీలు మళ్ళీ ఈ సంవత్సరం నుంచి పాడేరు కానీ తర్వాత విజయనగరం కానీ జరుగుతున్నాయి అధ్యక్ష. అయితే అధ్యక్ష నేను చెప్పేది ఏంటంటే ఒక మెడికల్ కాలేజీ వస్తే కనుక అధ్యక్ష ఆ కాలేజీకి స్టూడెంట్సే రారు అధ్యక్ష. స్టూడెంట్స్తో పాటు ఆ కాలేజీలో ప్రొఫెసర్స్ వస్తారు అధ్యక్ష, ఆ కాలేజీలో డాక్టర్స్ వస్తారు అధ్యక్ష, ఆ కాలేజీకి పారామెడికల్ సిబ్బంది వస్తారు అధ్యక్ష, ఆ కాలేజీకి ఏఎన్ఎంలో నర్సింగ్ స్టాఫ్ వస్తుంది అధ్యక్ష. ఆ కాలేజీలో చుట్టుపక్కల చిన్న మెస్సలు కానీ చిన్న క్యాంటీన్లు కానీ వచ్చి ఆ కాలేజీ అంతా అభివృద్ధి చెందుతుందంట ఆ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుతుంది అధ్యక్ష. మరి ఇటువంటి ప్రాంతం అభివృద్ధి చెందుతుందంటే అది అంతేకాకుండా అధ్యక్ష ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అంటే కాలేజీ మాత్రమే కాదు అధ్యక్ష. ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అంటే ఏంటంటే అది ప్రభుత్వ ఆసుపత్రి అధ్యక్ష. ఈరోజు గుంటూరులో డయేరియా వచ్చింది అధ్యక్ష, విజయవాడలో డయేరియా వచ్చింది అధ్యక్ష. పేదవాడు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకోవాలంటే సరిపోతాడు అధ్యక్ష. మరి ఈరోజు గుంటూరులో కానీ విజయవాడలో కానీ వచ్చినటువంటి డయేరియాని బట్టి ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే వైద్యం జరుగుతుందంట, నాణ్యమైన వైద్యం వాళ్ళకి అందుతుంది అధ్యక్ష. అదే సందర్భంలో ఈవేళ ఒక పేదవాడు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి వెళ్ళి వైద్యం చేయించుకోవాలంటే మరి సరిపోదు అధ్యక్ష. ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ వస్తే కనుక ఆ ప్రభుత్వ ఆసుపత్రి వస్తే కనుక ఒక జిల్లాకే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వస్తుందంట అధ్యక్ష. మరి అటువంటి క్రమంలో ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఒక దుష్ప్రసారం చేసింది అధ్యక్ష. ఫీజులు పెంచేశారు, పేద విద్యార్థులకు సీట్లు దొరకట్లేదు, మరి వాళ్ళకి అన్యాయం జరుగుతుందని చెప్పినటువంటి ఈ కూటమి ఈరోజు పేదవాడికి సరిపడా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉంటే మీరు ఏ విధంగా పీపీపీ విధానాన్ని తీసుకొస్తున్నారో, ఏ ప్రయోజనాల నిమిత్తం తీసుకొస్తున్నారో ప్రజలందరికీ సమాధానం చెప్పవలసిన అవసరం ఈ ప్రభుత్వం మీద ఉంది అధ్యక్ష. నేను అడుగుతున్నాను అధ్యక్ష, ఈ రాష్ట్రానికి ఈ 15 నెలల కాలంలో 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశామని చెప్తున్నారు అధ్యక్ష. ఎంత చెప్తున్నారు అధ్యక్ష? 2 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశామని చెప్తున్నటువంటి కూటమి ప్రభుత్వం 6,000 రూపాయలు ఈ మెడికల్ కాలేజీలు ప్రభుత్వ పరంగా అభివృద్ధి చేయడానికి చేతులు ఎందుకు రావట్లేదో సమాధానం చెప్పాలి అధ్యక్ష. ఎందుకంటే నేను చెప్తున్నా అధ్యక్ష, అమరావతికి నిర్మాణానికి లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నామని చెప్తున్నారు అధ్యక్ష. విజయవాడలో ఆల్రెడీ ఎయిర్పోర్ట్ ఉంది అధ్యక్ష, ఆ ఎయిర్పోర్ట్ కాకుండా వేరే ఎయిర్పోర్ట్ తీసుకొస్తానని చెప్తున్నారు అధ్యక్ష. అదేవిధంగా విజయవాడలో ఉన్నటువంటి బస్ స్టాండ్కి బదులుగా 50 ఎకరాలు బస్ స్టాండ్ కూడా 50 ఎకరాల స్థలాలు 50,000 ఎకరాల స్థలాల్ని బస్ స్టాండ్కి తీసుకొస్తానని చెప్తున్నారు అధ్యక్ష. కానీ 6,000 రూపాయలు ఖర్చు పెట్టి ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీని నిర్మాణం చేయడానికి ఎందుకు మీకు చేతులు రావట్లేదో ప్రజలకు సమాధానం సూటిగా చెప్పాలని చెప్పేసి నేను అడుగుతున్నాను అధ్యక్ష. వైఎస్ జగన్ గారు చేపట్టిన కాలేజీలు 5 కాలేజీలు పూర్తయినాయి అధ్యక్ష. అందులో పులివెందులకి 50 సీట్లు ప్రారంభమవుతే స్వతహాగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ మెడికల్ సీట్లు మాకు అవసరం లేదని మీరు లెటర్ రాశారా లేదా ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పేసి అందరిగా అడుగుతున్నాను అధ్యక్ష.
ఈ రాష్ట్రంలో చదువుకునే పేద విద్యార్థులు వసతి గృహాలు ఉండవు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో చదువుకున్నటువంటి వసతి గృహాలు ఉంటే వాళ్ళకి సదుపాయాలు ఉండవు అధ్యక్ష. కానీ చంద్రబాబు నాయుడు గారి మధ్యకాలంలో ఒక మాట మాట్లాడారు అధ్యక్ష, పశువులకి హాస్టల్ కట్టించారంట. అంత పశువులకి హాస్టల్ కట్టించే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు. మరి పశువులకి హాస్టల్కి డబ్బులు వచ్చే చంద్రబాబు నాయుడు గారు మరి మెడికల్ కాలేజీలకి ఎందుకు పెట్టట్లేదు ఒకసారి సమాధానం చెప్పాలి అధ్యక్ష. అసలు మీరు కార్పొరేట్ సంస్థలకి ఎందుకు మీరు పీపీ విధానం ద్వారాగా ఈ మెడికల్ కాలేజీని కట్టబెడుతున్నారో అందులో ఆంతర్యం ఏంటో మాకు తెలియపరచాలని చెప్పేసి అందరిగా మనం చేస్తున్నాను అధ్యక్ష. సుమారు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 8,400 కోట్ల రూపాయలు అవసరమైతే కనుక కోవిడ్ ఉన్నప్పటికీ కూడా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా 3,000 కోట్ల రూపాయలు ఈ మెడికల్ కాలేజీలకి ఖర్చు పెట్టినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దొరుకుతుంది అధ్యక్ష. మరి మీరు ఇంకా 4 సంవత్సరాలు అధికారంలో ఉంటారు. ఈ 4 సంవత్సరాల్లో కూడా మీరు పెట్టుబడి తీసుకొస్తారంటున్నారు. ఆ పెట్టుబడుల్లో మీరు కొంత అమౌంట్ని అంటే 6,000 కోట్లే కదా అధ్యక్ష. పేదవాళ్ళు చదువుకోకూడదా? ఎస్సీ విద్యార్థులు డాక్టర్స్ అవ్వకూడదా? ఎస్సీ విద్యార్థులు ప్రొఫెసర్స్ అవ్వకూడదా? బీసీ విద్యార్థులు డాక్టర్స్ అవ్వకూడదా? బీసీ విద్యార్థులు ప్రొఫెసర్స్ అవ్వకూడదా అధ్యక్ష? ఏంటి అధ్యక్ష ఈ దారుణం? ఒకనొక టైంలో ఎస్సీలు అంటే చాలా సులకనగా మాట్లాడారు అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు ఎస్సీలు చాలా హీనంగా మాట్లాడారు అధ్యక్ష. అదే రీతి ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారు అవలంబిస్తున్నారు అధ్యక్ష. మరి ఈ సందర్భంగా మీకు దయచేసి 17 కాలేజీలు పూర్తయితే 4,910 సీట్లు ఈరోజు ఈ రాష్ట్రంలో పేద ప్రజలకు దక్కాయి అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 2,550 సీట్లు అందుబాటులోకి వచ్చాయి అధ్యక్ష. 2023-24 విద్యా సంవత్సరంలో 5 కాలేజీల్లో తరగతులు ప్రారంభమయ్యాయి అధ్యక్ష. 5 కాలేజీలు తరగతులు ప్రారంభం కావాల్సి ఉంది అధ్యక్ష. 2025-26కి మిగిలిన కాలేజీలు కూడా అడ్మిషన్ జరగాల్సి ఉంది అధ్యక్ష. కొత్త మెడికల్ కాలేజీలో ఆల్ ఇండియా కోటా పోను 50% సీట్లు జనరల్ కేటగిరీలోను, 30% సీట్లు సెల్ఫ్ ఫైనాన్స్ గాను, 15 సీట్లు టైం ఉంది కదా అధ్యక్ష. 10 నిమిషాలు ఉండి అధ్యక్ష. 6 నిమిషాలు ఏంది అధ్యక్ష? నాకు 10 నిమిషాలు అన్నారు, 4 నిమిషాలు ఉంది అధ్యక్ష. దయచేసి అర్థం చేసుకోండి అధ్యక్ష. 15 సీట్లు ఎన్ఆర్ఐ కోటగాను కేటాయించారు అధ్యక్ష. విజయనగరం, ఏలూరు, రాజమండ్రి, మచిలీపట్నం, నంద్యాల, పాడేరు ఈ 6 కాలేజీల ద్వారా సీట్లు పేద ప్రజలకి అందుబాటులోకి వచ్చినాయి అధ్యక్ష. అయినా దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కొంత చెప్తున్నారట. గత వారం క్రితం ఒక మాట చెప్పారు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో మెడికల్ కాలేజీలు అనేదే రాలేదు, నిర్మాణమే చేయలేదని చెప్పారు అధ్యక్ష. కానీ మరి బ్రహ్మాండమైనటువంటి గొప్ప నాయకుడు వెంకయ్యనాయుడు గారు వారి వారసుడిగా వచ్చినటువంటి సత్యప్రసాద్ గారు అని అసత్య ప్రసాదాలు మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఎందుకంటే వెంకయ్యనాయుడు గారు అంటే ఉపన్యాసాల కేసరి అధ్యక్ష. వారు మాట్లాడేటప్పుడు అనర్గళంగా మేమందరం కూడా వినాలని ఉండేది అధ్యక్ష. వీరు కూడా మాట్లాడుతున్నారు కానీ అధ్యక్ష అన్ని అబద్ధాలు మాట్లాడుతున్నారు అధ్యక్ష, అసత్యాలు మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కాలేజీలు రాలేదని చెప్పారు. మరి ఈరోజు కాలేజీలు వచ్చినాయో లేదో మీరే అంటున్నారు. కొన్ని కాలేజీలు వచ్చినాయి, కొంత నిర్మాణం జరిగిందని చెప్పేసి అధ్యక్ష. నేను సూటిగా అడుగుతున్నాను అధ్యక్ష. కూటమి ప్రభుత్వం కమిషన్లకు ఒక్కబడి రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు కానీ పేదవాడు ప్రయోజనాలు దెబ్బతినే విధంగా వ్యవహరిస్తుంది అధ్యక్ష. దయచేసి ఈ పీపీపీ విధానాన్ని మీరు వెనక్కి తీసుకోవాలి. తీసుకోకపోతే కనుక అధ్యక్ష మాకు బాగా లెక్కలేదు కదా. ప్రభుత్వం మీద అధ్యక్ష, ప్రభుత్వం మీద మీరున్నారు అధ్యక్ష. రాష్ట్ర వ్యాప్తంగా విపరీతమైనటువంటి నిరసన వస్తుంది. ఈ నిరసనలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ పీపీ విధానాన్ని రద్దు చేసే వరకు మేము ప్రాణాలైనా సరే అర్పించి ఈ పీపీ విధానాన్ని అడ్డుకుంటామని చెప్పేసి మనం చేసుకుంటాం. ఈ అవకాశం ఇచ్చినట్టు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష.